సినిమా అయితే అంత అనిపించలేదన్న. దిల్ రాజు గారిని చూసి అయితే నేను వచ్చిన ఆయన కథలు మంచిగా ఉంటేనే తీసుకుంటానని, బట్ ఆయన డిసప్పాయింట్ చేసిండు. విజయ్ దేవరకొండ అన్న పెద్ద అనకొండ చేసిండు. అసలుకి స్టోరీ లైన్ వచ్చేసి అంటే మధ్యతరగతి వాళ్ళు ఎలా ఉంటాయి ఖర్చులు అనేటివి బాగుంది. బట్ దాన్నే ఇంటర్వెల్ ముందర ఒక హాఫ్ అన్ అవర్ బాగుంటుంది, ఇంకా సెకండ్ హాఫ్ బాగుంటుంది అనమాట. కొద్దిగా బాగున్నాయి. బట్ ఫస్ట్ హాఫ్ కొద్దిగా కొన్ని సెకండ్ హాఫ్లో కూడా ల్యాక్ సీన్స్ అనేది అనిపిస్తుంది. ఇంకా సాంగ్స్ కూడా కొద్దిగా ఏంటి అనే సాంగ్ గీత గోవిందంలో అనిపిస్తుంది. గీత గోవిందం 2 రీమేక్ చేసినారా అనే సీన్స్ అయితే అనిపిస్తాయి పరశురామ్ గారు అయితే. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొద్దిగా బాగానే ఉంది. యాక్షన్ సీన్స్ అయితే నాకు బాలయ్య బాబే గుర్తొస్తాడు. ఎందుకంటే కొన్ని ఓవర్ ఫైట్స్, ఎందుకంటే మిడిల్ క్లాస్ వ్యక్తి చేస్తారు ఫైట్లు, కానీ మరీ ఓవర్ అనిపించింది. ఆడ కొద్దిగా నచ్చలేదు అనిపించింది. బట్ దీంట్లో ఒక ప్రాజెక్ట్ బాగుంది. ఎందుకంటే అమెరికాలో మన ఇండియన్స్ ఉంటారు, వాళ్ళకి తగ్గట్టు ఒక ఇల్లు ప్రాజెక్ట్ అనేది అది ఒక్కటి బాగా అనిపించింది. ఇంకా లైగర్ తర్వాత అన్న ఏందన్నా నీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, నువ్వు ఇలాంటి క్యారెక్టర్ చేసావని నేను విజయ్ దేవరకొండ అన్న ఊహించలేదన్నా. బాధ అనిపిస్తుంది అన్న, ఇలాంటి క్యారెక్టర్ అన్న చేయకూడదు కానీ చేసిండు. బట్ లైగర్ ఎఫెక్ట్ అది. బట్ ఈ ఎఫెక్ట్ దీని మీద పడకుండా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నా. దిల్ రాజు గారు థియేటర్లు కాబట్టి ఆడితే, సినిమా అయితే అంత హెవీగా అయితే లేదన్న, ఓ రకంగా ఉంది అంతే సినిమా పరంగా అయితే. ఆగండి, వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి. మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. పీవీఆర్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద 100 రూపీస్ ఆఫ్. ఇవే కాదు, ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.